నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణ సందర్భంగా ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. దాదాపు 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని తెలిపింది. సోనియా రాహుల్ ఆదేశాల ప్రకారమే ఈ వ్యవహారమంతా జరిగినట్టు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గతం మే నెలలో ఈడీ కోర్టుకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు చెందిన 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. సోనియా, రాహుల్ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగినట్లు వెల్లడించింది. బుధవారం ఢిల్లీలోని స్థానిక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ తన వాదనను వినిపించింది. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఏజేఎల్ కు లాభాలు రానప్పటికీ ఆ సంస్థ పరిధిలో 2,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ ప్రతినిధులు 90 కోట్ల మేర అప్పు తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ రుణాలను వసూలు చేసుకునే హక్కును కాంగ్రెస్ 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలోనే సోనియా, రాహుల్ కు 76% షేర్లు ఉన్నాయని చెప్పారు. అలా సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వామ్యాలైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం 50 లక్షలు చెల్లించి 2,000 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని కోర్టుకు వివరించారు. తగినన్ని ఆధారాలు లభించిన తర్వాత ఈ కేసులో కాంగ్రెస్ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని కోర్టుకు తెలిపారు. ఏజేఎల్కు ఇచ్చిన రుణాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. విరాళాల పేరిట ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. ఈ క్రమంలో అద్దె, ఇతర రూపంలో 142 కోట్లను సోనియా, రాహుల్ ఆయాచితంగా లబ్ధి పొందారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతల సూచనల ప్రకారం ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఏజేఎల్ తో నకిలీ ఆర్థిక లావాదేవీలను కూడా జరిపినట్టు పేర్కొంది. ఈ కేసులో రాహుల్, సోనియాతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులు కూడా మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు తెలిపింది. ఈడీ దాఖలు చేసిన అభియోగాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జూలై 8 వరకు ప్రతిరోజు ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గత మేలో ఈడీ కోర్టుకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ కంపెనీకి సీఎం రేవంత్ 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని అందులో వెల్లడించింది. రేవంత్ ఆదేశాలతో యంగ్ ఇండియన్ కంపెనీకి తెలంగాణకు చెందిన 4 నేతలు 2022 జూన్లో 80 లక్షల మేర విరాళాలను ఆ నలుగురు ఇచ్చినట్లు వెల్లడించింది. విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అనిల్ కుమార్ 20 లక్షలు, మాజీ ఎమ్మెల్యే షబీర్ అలీ 20 లక్షలు, అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి పి సుదర్శన్ 15 లక్షలు, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఓ వ్యక్తి 25 లక్షలను ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ విరాళాలన్నీ యంగ్ ఇండియన్ కంపెనీకి చేరినట్లు వెల్లడించింది.